ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. పవన్ కళ్యాణ్ గారు జాతీయ సమైక్యత కోసం సేవా ప్రస్థానం పేరుతో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారండి. ఏమిరంటే కాంగ్రెస్ పార్టీ మీద కూడా చాలా ఘాటుగా స్పందించారు. వాళ్ళు దేశమంతా తిరగొచ్చు, నన్ను మాత్రం రానివ్వరా అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరుగుతాడు, నన్ను మటుకు తెలంగాణలో పార్టీ డెవలప్మెంట్ చేసుకోనివ్వరు, పార్టీ సమావేశాలు నిర్వహించుకోనివ్వరు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట అండి. ఇంకా మాట ఏమంటున్నారంటే యువతను బలి చేసి గద్దెనెక్కారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. తెలంగాణ బలిదానాలు కదిలించాయి, నివాళులు అర్పిద్దామంటే అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ అభివృద్ధికి జనసేన పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ సిద్ధాంత ధోరణి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడతాం. ఢిల్లీ మెడలు ఉంచుతామని ప్రగల్భాలు, కానీ ఇక్కడికొచ్చి తమ తలలే ఉంచుకుంటారు. దేశానికి బలమైన నాయకుడిగా ప్రధాని మోడీ. దేశ సమగ్రత సమైక్యతే జనసేన పార్టీ ఆత్మ అని జాతీయ సమైక్యత కోసం సేవా ప్రస్థానం పేరుతో అస్తనాలో నిర్వహించిన భేటీలో పవన్ కళ్యాణ్ గారు ఇంకేం మాట్లాడుతున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీకి నిదర్శనం. భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ నాయకులు దేశమంతటా తిరిగి అందరినీ కలుస్తారు, కానీ నేను తెలంగాణలో తిరుగుతానంటే మాత్రం అనుమతి ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ రాజకీయాలు ఆపేయాలి. నాకు తెలంగాణ యువత పోరాటాల మీద గౌరవం ఉంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారండి. తెలంగాణ ఉద్యమంలో యువతను బలి చేసి నాయకులు గద్దెక్కారని కూడా విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైతే వాళ్ళను గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవడం లేదా అని తెలంగాణ బలిదానాలు చేసుకున్న అమరవీరులకు ఏమి న్యాయం చేశారనేది కూడా పవన్ కళ్యాణ్ గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే యువతను బలి చేసి గద్దెనెక్కినారు, తెలంగాణ బలిదానాలు కదిలించాయి, నివాళులు అర్పిద్దామంటే అనుమతి ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీకి నిదర్శనం. తెలంగాణ అభివృద్ధికే జనసేన పనిచేస్తుంది అని అస్థినాలో నిర్వహించిన భేటీలో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి. ఏమరంటే తెలంగాణ ఉద్యమంలో యువతను బలి చేసి నాయకులు గద్దెనెక్కారని జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 12 మంది అమరవీరులైతే వాళ్ళని గుర్తించడానికి 12 సంవత్సరాలు ఇంకా సరిపోవడం లేదనేది కూడా వాళ్ళు చెప్తున్నారండి. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది యువతకు ఏం దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా కాలేజీల్లో స్కూల్లో చదువుకునే పిల్లలని యువతను బలి చేసి నాయకులు గద్దెక్కారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 మంది పిల్లలు చనిపోతే అవకాశాన్ని చూసుకొని గద్దెక్కారే తప్ప ఆ పిల్లలకు మీరు ఏం చేశారు? 12 సంవత్సరాలైనా సరే తెలంగాణ కోసం బలిదానమైన కుటుంబాలను గుర్తించలేదు. ఆ 1200 మందికి మీరు ఏమి ఇచ్చారు? పొలం ఇచ్చారా, ఇల్లు ఇచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా, ఏం చేశారు? కానీ అది బలిదానాన్ని అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు, పదవులు అనుభవిస్తున్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ బలిదానాలు తను కదిలించాయన్నారు. 1200 మందికి నివాళులు అర్పిద్దామని తాను వెళితే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజ్యాంగ విలువలను గౌరవించడం లేదని, జనసేన కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించడం ద్వారా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని కూడా విమర్శించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని అశోక్ హోటల్లో నిర్వహించిన జాతీయ సమైక్యత కోసం సేనా ప్రస్థాన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన మాటల్లోనే భారత్ జోడో యాత్ర ద్వారా దేశమంతటా తిరిగి అందరినీ కలిసిన పార్టీ నేను తెలంగాణలో తిరుగుతానంటే మాత్రం అనుమతి ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ రాజకీయాలు ఆపేయాలని, నాకు తెలంగాణ యువత పోరాటాల మీద గౌరవం ఉందని, యూపీఏ హయాంలో ముంబైలో జరిగిన మరణ హోమంపై నేను కలత చెందా,
దేశానికి ఉగ్రవాదం పీడ తప్పించి బలమైన నాయకత్వం ఇవ్వాలని కాశీ విశ్వేశ్వరుని ఏడుకున్నా. దేశాన్ని ముందుకు నడిపించి ఐక్యంగా ఉండే నిస్వార్థ నాయకుడు ప్రధాని మోడీ. జనసేన పార్టీ మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు. తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వివరించిన తీరుని విమర్శించాం. ఉన్నతంగా గౌరవంగా ఇవ్వాల్సిన రాష్ట్రాన్ని అసంబద్ధంగా ఇచ్చారు. దీంతోనే ఇప్పటికీ విభజన సమస్యలు, ఆస్తుల పంపకం సమస్యగా ఉన్నాయి. ప్రజల మధ్య విద్వేషాలు ప్రతిసారి రెచ్చగొట్టడానికి ఇదే కారణం అవుతుంది. రాష్ట్రాన్ని సక్రమంగా ఇవ్వలేదని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారు. విభజన చేసిన తీరు ఈనాటికి మానని గాయంగా ఉంది. అప్పట్లో సక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరునే నేను పదే ప్రస్తావించాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, వాళ్ళు దేశమంతా జోడో యాత్ర పేరుతో తిరగచ్చు, నేను రాకూడదా, ఇది ఎంతవరకు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఇంకా ఏమంటున్నారంటే తెలంగాణ అభివృద్ధికి జనసేన పని చేస్తుందని, యువతను బలి చేసి గద్దెనెక్కారు, తెలంగాణ బలిదానాలు కదిలించాయి, నివాళులర్పిద్దామంటే అనుమతి ఇవ్వలేదు, 1200 మంది బలిదానం చేసుకున్న అమరవీరులను గుర్తించడానికి 12 సంవత్సరాలైనా ఇంకా సరిపోవడం లేదా అని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నేను దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడతాను. కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ సిద్ధాంత ధోరణి. వాళ్ళేమో భారత జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ నాయకులు దేశమంతటా అందరినీ కలుస్తారు, కానీ నేను తెలంగాణలో తిరగకూడదా అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏమిటంటే బలిదానాన్ని చేసుకున్న యువకులు చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు దేశమంతటా తిరగచ్చు, నన్ను మాత్రం తెలంగాణకి రానివ్వరా అనేది కూడా చెప్తున్నారు. నేను ఆంధ్రాలో పుట్టినప్పటికీ తమ నేల గురించి ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధపడే తెలంగాణ యువత ఆకాంక్షల మీద గౌరవం ఉంది. తెలంగాణ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాం. తెలంగాణలో నాకు ఏ పదవి వద్దు. తెలంగాణ యువత ఆశయాల కోసమే జనసేన తన వంతు కృషి చేస్తుంది. ఒక సిద్ధాంతాన్ని నమ్మితే దానికోసం సర్వం కోల్పోవడానికి సిద్ధమయ్యే మనస్తత్వం నాది. పోరాటం, కొట్లాట జనసేన పార్టీకి ఊపిరి అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. జాతీయ పార్టీ అంటే కేవలం ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తుందనే అంశంపై ఆధారపడదు. ప్రతి రాష్ట్రంలోనూ ఒకే విధమైన రాజ్యాంగ విలువలను పాటిస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక సిద్ధాంతం, తాను పాలిస్తున్న రాష్ట్రాల్లో మరో సిద్ధాంతం పాటించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, జోడో యాత్ర పేరుతో వాళ్ళ దేశమంతా తిరగచ్చు, నేను తెలంగాణకు వచ్చి తెలంగాణ బిడ్డల బలిదానాలు చేసుకున్న వాళ్ళకు కలుసుకుంటానంటే నాకు పర్మిషన్ ఎవరు? ఇదేమి సిద్ధాంతము? కాంగ్రెస్ పార్టీకి ఇదేమి అని చెప్తున్నారు. మోడీ దేశానికి గొప్పతనం. ఎందుకంటే మోడీ లాంటి నాయకుడు ప్రధానిగా చిక్కరు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, 1200 మంది బలిదానాలు చేసుకుంటే 12 సంవత్సరాలైనా ఇంకా ఆ బలిదానాలు చేసుకున్న వారిని గుర్తించడానికి టైం సరిపోలేదు అంటే వాళ్ళే చూడండి. వీళ్ళు ఏమంటున్నారు? బలిదానం చేసుకున్న దాని మీద వీళ్ళు అధికారానికి వచ్చారే తప్ప బలిదానం చేసుకున్న వాళ్ళకి ఏమి న్యాయం జరిగింది? తెలంగాణ కోసం పోరాడి అమరవీరులైన వారికి ఏమి సహాయం చేశారు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నేను ఆంధ్రాలో పుట్టినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, తెలంగాణ యువత ఆకాంక్షల మీద నాకు గౌరవం ఉంది, నేను తెలంగాణలో నాకు పదవద్దు, తెలంగాణ యువతకే జనసేన పార్టీలో పదవులు ఉంటాయి అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. వాళ్ళు దేశమంతా తిరగచ్చు, నన్ను మాత్రం రానివ్వరా, ఇది కాంగ్రెస్ పార్టీ ఏం సిద్ధాంతం అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.